ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 32వ రోజు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన మన జీవితాలు, మీ జీవితాలు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగా బలిగా ఇచ్చేసుకున్నారంటండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎంతో చీకటి, భయంకరమైన వేదనలు, శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. అయితే ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం శ్రమల్లో ఉండడం అనేది దేవుని చిత్తము కాదు. మనం ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా నడవడం అనేది దేవుని చిత్తము కాదు. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశపడ్డారట? పరిమళ వాసనగా ఉండుటకు. మన జీవితాలు సంతోషంగా ఉండడానికి, సమృద్ధికరంగా, ఆనందకరంగా నీవు నీ కుటుంబం జీవించడానికి ఆనాడు దేవుడు తన్ను తాను అప్పగించేసుకున్నాడు సిలువుకి. అపవాది ఏం చెప్తాడంటే, నీ పాపాలను బట్టి ఇలాగ అయిపోయావు, నీ కష్టాలను బట్టి ఇలా అయిపోయావు, నీ శ్రమలు ఎలా అయిపోయావు అని చెప్పి నిన్ను వాడు దుఃఖింపజేస్తాడు. కానీ నీ కొరకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తుని, ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన అంత త్యాగము చేసింది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు, నీ జీవితము పరిమళ వాసనగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండడానికన్న విషయాన్ని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు మరణించాడు గనక నీ మీద పడాల్సిన ప్రతి అవమానము, దెబ్బ, రోగము, శ్రమ ఆనాడు ఆయన భరించాడు గనక ఈరోజు వేటికి కూడా నీ మీద అధికారము లేదు. మరి కొంతమంది జీవితంలో ఏంటి అంటే, వారు తమ లోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, ఆ పద్ధతులు బట్టి ఆ దాసీతనం అనే కాడి కిందకి వెళుతూ ఉన్నారు. అపవాదిగాడు వెరచూపుతున్న ఈ లోకం అనే కాడి కిందకి వారు వెళ్ళడం వల్ల నలగొట్టబడుతూ ఉన్నారు. అట్టివారైనను ఎవరైనను కూడా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఒకటి చెప్తున్నాడు. నేను మీ జీవితముల కొరకు వెల చెల్లించాను గనక మీరు బాగుండాలి, మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, మీరు సంతోష సమృద్ధితో జీవించాలని ఇదిగో నన్ను నేను మీకు అర్పించుకున్నాను గనక మీ మీద అపవాదికి అధికారం లేదని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావో, ఎటువంటి పరిస్థితుల మధ్యనే ఉన్నావో దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో తండ్రి, నేను బాగుండాలని ప్రభువా నీవు ప్రాణత్యాగం చేసావు గనక, నా కుటుంబము నేను సంతోషంగా ఉండాలని నీవు నా కొరకు వెల చెల్లించావు గనక ఈరోజు నీ ఏదైతే పరిస్థితితో నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని నమ్మకంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ఈరోజు అటువంటి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ముగియక మునిపే దేవుడు అద్భుతమైన జవాబిస్తారు. హల్లెలూయా. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన నీకు చెప్తున్న మాట ఒకటే, నీ మీద ఉన్న ప్రతి విధమైన శ్రమకు, శోధనకి దేవుడు ఎప్పుడో వెల చెల్లించారు గనక ఆ యొక్క ఇబ్బందులకి, శ్రమలకి నీ మీద అధికారము లేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.